నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. మనం చాలా వరకు శారీరకంగా అందంగా ఉండాలి, సౌందర్యాన్ని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. లోషన్లు రాసుకుంటాం, క్రీములు పూసుకుంటాం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలాగే శారీరకంగా దృఢంగా ఉండడానికి జిమ్కి వెళ్తాం, లేదంటే ఎక్సర్సైజులు చేస్తాం. వర్కౌట్ చేస్తూ శారీరకంగా దృఢంగా అందంగా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మానసికంగా బలంగా ఉండడానికి, మెదడు చాలా చురుకుగా యాక్టివ్గా ఉండడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలన్న దీని మీద చాలామందిలో చెప్పాలంటే అసలు కనీసం 100లో 90% మందికి ఈ విషయం తెలీదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి అనేది చాలామందికి అవగాహన లేదు. మనం బ్రెయిన్ ఫుడ్ కోసం ఈరోజు తెలుసుకుంటున్నాం. మనతో సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు ఉన్నారు. ఆమెను అడిగి ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే, ఎలాంటి ఆహారం తీసుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది, ఆ మెదడు ఎంత చురుగ్గా ఉంటే మనం కూడా అంత చురుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆమెను పరిచయం చేసుకుందాం. మేడం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ అండి. ఈరోజు అంటే మీతో చాలా ఇంటర్వ్యూస్ మనం చేసాం, రకరకాలుగా సైకలాజికల్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అనే కొన్ని చాలా ఇంటర్వ్యూస్ చేసాం. కానీ ఈరోజు డిఫరెంట్గా అంటే మైండే అన్నిటికీ మూలం కాబట్టి మానసికంగా మనం బలంగా ఉండాలంటే మెదడు అనేది చాలా చురుగ్గా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. కాబట్టి ఆ మెదడు ఈ మధ్యకాలంలో ఇండియాకు సంబంధించి మెదడుకు సంబంధించిన లోపాలు ఏ రకంగా వస్తున్నాయి, ఒకటి మెదడు యాక్టివ్గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే దీని మీద మనం మాట్లాడుకుందాం. మీరు బ్రెయిన్ ఫుడ్ అంటే మీరేం చెప్తారు యాక్చువల్గా? ఇప్పుడు మన బ్రెయిన్ చురుగ్గా బాడీ చురుగ్గా మీరు ఇందాక చెప్పినట్టు బాడీ చురుగ్గా ఉండాలి, లేదా మజిల్ స్ట్రాంగ్ అవ్వాలి, మనకు డయాబెటీస్, బీపీ, ఇంకా కార్డియోవాస్కులర్ డిసీజెస్ అవన్నీ రాకుండా ఉండాలంటే ఎలా అయితే సర్టెన్ హ్యాబిట్స్ మనం ఇప్పుడు లైఫ్ స్టైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ డైటరీ చేంజెస్ కానీ, ఎక్సర్సైజ్, రన్నింగ్ కానీ, జిమ్కి వెళ్ళడం కానీ, ఇలాంటివి వీటితో పాటు మనకి తెలియని విషయం ఏంటంటే మనం తీసుకునే ఆహారం వల్ల కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నాం అనుకోండి, అంటే పిజ్జాలు, కోక్లు, ప్యాకేజ్డ్ ఐటమ్స్, ఫ్రోజన్ ఫుడ్స్. ఇప్పుడు చూడండి ఈజీగా ఇప్పుడు వేరే కంట్రీస్లో ఉండేవాళ్ళు కానీ మనకు కూడా ఇప్పుడు అన్ని ప్యాక్డ్ టిన్స్లో వస్తున్నాయి. అది అన్నిట్లోని హెవీ మెటల్స్ ఉంటాయని చెప్పను కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, బయట ఫుడ్స్ తింటున్న వాళ్ళకి మెటల్స్ అనేవి అక్యూములేట్ అయిపోతాయి. సో ఇలా మెటల్స్ అనేవి ఎక్కడ అక్యూములేట్ అవుతాయి? ఓన్లీ బాడీలోనే అనుకుంటారు, బట్ బాడీలో కాదు, మైండ్లో కూడా, అంటే బ్రెయిన్లో కూడా మెటల్స్ అక్యూములేట్ అయిపోతాయి. సో ఇవేంటంటే మన సెల్స్, మన బ్రెయిన్లో సెల్స్ ఉంటాయి, న్యూరాన్స్ అంటాం. సో వాటికి అటాచ్ అయిపోవడం వల్ల న్యూరోటాక్సిన్స్ అంటాం. వాటి వల్ల ఏంటంటే బ్రెయిన్ ఫాగ్. మీరు చూసారా, నాకు తెలిసి చాలా మంది చూస్తున్న వాళ్ళకి బ్రెయిన్ ఫాగ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే కీస్ ఎక్కడ పెట్టాను, మర్చిపోయాను, నేను తాళం వేసానా లేదా, మతి మరుపు, చిన్న వయసులోనే మర్చిపోవడము, చిరాగ్గా ఇరిటబిలిటీ, చిరాకు ఉండడము, నిద్ర లేకపోవడం. ఎక్కువ మందికి చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లం. 3 o'clock వరకు మాకు నిద్ర పట్టదు, ఇన్సామ్నియా, ఇలాంటివన్నీ కూడా చిరాగ్గా ఉండడము, ఇవన్నీ బ్రెయిన్ ఫాగ్. అంటే వాళ్ళకి కరెక్ట్గా కొంతమంది స్టూడెంట్స్లో చూడండి, ఎగ్జామ్లో మేమంతా అప్పుడే చదివాం కరెక్ట్గా అది గుర్తురావట్లేదు, ఏదో గుర్తురావట్లేదు. ఇలాంటి బ్రెయిన్ ఫాగ్ సిమ్టమ్స్ ఏంటంటే మెటల్స్ అక్యూములేట్ అయిపోవడం వల్ల కూడా అప్పుడప్పుడు ఇలాంటి న్యూరో డీజనరేటివ్ డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనకి 80-90 years వచ్చేటప్పటికి మతిమరుపు ఇలాంటి లక్షణాలు కనిపించేవి. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 60-65 ఆన్సెట్ వచ్చేటప్పటికి పార్కిన్సన్స్, ఆల్జీమర్స్, మతిమరుపు సంబంధించిన మానసిక వ్యాధులు అనేవి వస్తున్నాయి. ఫుడ్తో కాకుండా మనం పీల్చే గాలి, ఇది చాలా మందికి తెలీదు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. సో మనం పీల్చే గాలి, ఇప్పుడు ఫ్యాక్టరీస్ దగ్గర ఉంటున్న వాళ్ళు కానీ, వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ కానీ, వాటి వల్ల ఏంటంటే విపరీతమైన హెవీ మెటల్స్ మనకు తెలియకుండా లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకొక మూడో విషయం ఏంటంటే మీ ఇంట్లో ట్యాప్స్, వాటర్ వల్ల కొన్నిసార్లు హెవీ ఆర్సెనిక్ ఉంటుంది వాటర్లో. సో ఈ మెటల్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ మోతాదులో, అందుకే చూసారా ఎప్పుడైనా ప్లంబింగ్ చేసినప్పుడు వాటర్ ట్యాప్ సరిగ్గా లేకపోతే ఆ పంప్ చేసేది దానిలో కూడా హెవీ మెటల్స్ ఫామ్ అయిపోతాయి. దానివల్ల రకరకాల హై ఇన్ఫ్లమేషన్, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, దగ్గు రావడము, జ్వరం రావడము, ఈ బ్రెయిన్ ఫాగ్, ఇట్లా రకరకాల ఓన్లీ ఫిజికలే కాకుండా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో హెవీ మెటల్స్ వల్ల ఇంత ప్రాబ్లం ఉంటుంది. సో మనకి బాడీ కాకుండా బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ పడడం వల్ల ఇప్పుడు నేను చెప్పే ఈ పర్టికులర్ కాన్కాక్షన్ లేదా ఈ జ్యూస్, డీటాక్స్ జ్యూస్,
ఓకే. నేనైతే ఏమంటానంటే బ్రెయిన్ ఫుడ్ ప్లస్ హెవీ మెటల్ డిటాక్స్ రెసిపీ, ఓకే. బాడీ యాజ్ వెల్ యాజ్ ఫర్ యువర్ మైండ్. అంటే మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ డిటాక్సిఫై చేయడానికి. అంటే ఇది అంటే వేలల్లో ఖర్చు ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ ఏ ఔషధం అదే మెడిసిన్ తీసుకోవాలన్నా ఒక మంచి ఔషధం, ఒక మంచి మెడిసిన్ అనేటప్పటికి దానికి వేలలు, వందలు, వేలల్లో ఖరీదు అనేది మనం అనుకుంటాం. కానీ మన చుట్టూ ఉండే చాలా పదార్థాలు కానీ ఆహార పదార్థాలు, కూరగాయలు ఇలాంటి వాటిల్లో కూడా మీరు చెప్పిన డీటాక్సిఫై చేసే మంచి గుణాలు ఉంటాయనేది చాలామంది తెలియదు. మీరు ఆ విషయం ఇప్పుడు చెప్పాలి. దానికి ముందు కూడా ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అమెరికా లాంటి దేశాల్లోనే అల్జీమర్స్ అనేది ఎక్కువగా కనిపించేది గతంలో కానీ ఎప్పుడు కానీ. ఇప్పుడు మనం తాజాగా చూసుకుంటే ఇండియాలో కూడా వారి అలాంటి రోగుల సంఖ్య పెరుగుతుంది. అంటే మీరు చెప్పిన ఇలాంటి మెటల్స్ ప్రభావం వల్లే అంటారా? ఇది అయ్యి ఉండొచ్చు, ఇంకా డిఫరెంట్ వాళ్ళకి ఇన్హెరిటెడ్, వాళ్ళు జెనెటికల్గా వచ్చి ఉండొచ్చు, ఓకే, లేదా వాళ్ళ హ్యాబిట్స్ వల్ల. మోస్ట్లీ జెనెటికల్గా అయితే మనం ఏం చేయలేం. సో ఇట్ డిపెండ్స్. అంటే దీని వల్లే వచ్చిందని నేను చెప్పను, ఇట్ డిపెండ్స్ వాళ్ళ హిస్టరీ బట్టి. డిఫరెంట్ పేషెంట్స్ డిఫరెంట్ హిస్టరీ. ఓకే, యా. సో ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది క్యూర్ అని చెప్పను. ఓకే. సో దిస్ ఇస్ నాట్ అ క్యూర్, దిస్ ఇస్ అ ప్రివెంటివ్ మెజర్. ఓకే. సో మామూలుగా ప్రతి నార్మల్ పర్సన్, ప్రతి వాళ్ళు తీసుకుంటే ఇలాంటివి తొందరగా ఆన్సెట్ అవ్వవు. ఇన్ కేస్ మన బాడీలో అక్యూములేట్ అవుతున్నా కొంచెం డిటాక్స్ అవుతాయి. ఇవి మీరు ఈ జ్యూస్ కానీ 15 days తాగితే చాలు. కొంతమంది అనుకుంటారు ఇలాంటి జ్యూస్ ఏం తాగుతాము, చిరాగ్గా ఉంటుంది, నాజియా వస్తుంది. ఫస్ట్ ట్రై చేయండి, ఒక ప్యాచ్ టెస్ట్ అంటారు కదా, అలా కొంచెం తాగి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు పడితే కొంచెం చిరాగ్గానే ఉంటుంది స్టార్టింగ్లో, పడితే ఒక 15 days తాగితే మీకు మీరే తెలుస్తుంది. కొంచెం స్టార్టింగ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నాజియా, కడుపులో తిప్పడము, మెటాలిక్ టేస్ట్ నోటికి తగలడం, అంటే హెవీ డిటాక్స్ చేస్తాయి. ఇంత సింపుల్ డిటాక్స్కి ఏం అవ్వదు. సో ఇవన్నీ కొంచెం మనం పక్కన పెట్టేసి ముక్కు మూసుకొని తాగితే, అంటే దిస్ ఇస్ అ న్యాచురల్ వే. ప్రివెన్షన్ ఏదో వచ్చిన తర్వాత చేయడం వేరు. చాలా మంది నా దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు ఏదైనా టాబ్లెట్స్ చెప్పండి, బికాస్ ఐఎమ్ నాట్ అ సైకియాట్రిస్ట్. సో ఫస్ట్ దీనికి కావాలంటే మనకి టేస్ట్ కావాలనుకుంటే హనీ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఓకే. చాలా మందికి ఈ జ్యూసర్ లేకపోయినా మామూలు మిక్సీలోనైనా వేసుకుని లైక్ జ్యూస్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకుని తాగొచ్చు. ఇది యాక్చువల్లీ కోల్డ్ ప్రెస్. సో కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ ఏంటంటే కోల్డ్ ప్రెస్ లో చేయడం వల్ల దీనిలో ఉన్న పోషక విలువలు చాలా వరకు పోకుండా ఉంటాయి.
సో ఫస్ట్ స్పినాచ్ కుకుంబర్ కలిపి వేస్తున్నాను. సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనిలో ఉన్న పోషక విలువల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. స్పినాచ్లో వచ్చేసి అంటే పాలకూరలోని ఓకే. వైటమిన్ కే ఉంటుంది, నెక్స్ట్ మెగ్నీషియం ఉంటుంది. న్యూట్రిషనల్ వాల్యూస్ తీసుకుంటే మెగ్నీషియము, వైటమిన్ కే, బీటా కెరటిన్, లూటిన్ ఇలాంటి పోషక విలువలన్నీ స్పినాచ్లో ఉండడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ బాగా చేస్తుంది అనమాట. అంటే కాగ్నిటివ్ డిక్లైన్ లేకుండా అంటే తీసుకున్న ఇన్ఫర్మేషన్ని రిటైన్ చేసే పవర్ ఇస్తుంది స్పినాచ్లో ఈ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండడం వల్ల. నెక్స్ట్ ఇప్పుడు క్యూకుంబర్స్ వేసాం కదా, ఈ క్యూకుంబర్స్లోనే ఏంటంటే వైటమిన్ బి, సోర్స్ ఆఫ్ వైటమిన్ బి అండ్ వైటమిన్ కే, హెవీ లెవెల్స్ ఆఫ్ వైటమిన్ కే ఉంటుంది. వైటమిన్ కే బ్లడ్ క్లాటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, కొంతమందికి బ్లీడింగ్ ఆగదు, బ్లడ్ క్లాటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాపిల్స్లో ఏంటి ఉంటుందంటే విపరీతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాపిల్స్ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్.
షోస్ ఆన్ యువర్ ఫేస్. అచ్చా, అది. బ్లడ్ ప్యూరిఫై అవుతుంది మోస్ట్లీ. అవును. బౌల్ మూమెంట్ అంటే బాత్రూమ్కి వెళ్ళడం అన్ని ఫ్రీగా ఉన్నప్పుడు అవును. బ్లడ్ ప్యూరిఫై అవడం వల్ల అది మీ స్కిన్ లో చూపిస్తుంది. కొంతమంది యాక్నే ప్రాబ్లమ్స్ ఇవన్నీ అంటూ ఉంటారు. అవును. సో బ్లడ్ ఎప్పుడైతే చూసారు ఈ మధ్య గ్లూటాథియోన్ ఇవన్నీ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. అవును. సో అది ఎలాగైతే లోపలికి వెళ్తుంది న్యాచురల్ గా, అంటే అవన్నీ క్యూర్స్, ఇది ఒక ప్రివెంటివ్ మెజర్ అచ్చా, మాత్రం. ఓకే ఓకే. బీట్రూట్, యాపిల్ అన్నీ కరెక్ట్గా తెలుస్తున్నాయి. అవును. నాకైతే బాగానే ఉంది అనిపించింది. సో డెఫినెట్లీ ఈ డ్రింక్ ట్రై చేయండి. అంత ఇదిగా అయితే లేదు. కొంచెం కాకరకాయ అవి తిన్న అలవాటు ఉన్న వాళ్ళకి నీట్గా హ్యాపీగా తాగేస్తారు. వికారం కూడా రాదు, ఎందుకంటే మనం అల్లం వేసుకోవడం వల్ల ఆ అన్ఈజీనెస్ అనేది ఉండదు. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఒక 15 days ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు. సో ట్రై ఇట్ అండ్ లెట్ మీ నో. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఈరోజు స్పెషల్. అంటే మనం నిత్యం రకరకాల వ్యాపకాల్లో ఉంటాం, బిజీగా ఉంటాం, కానీ మన మెదడు నిత్యం పనిచేస్తూ ఉంటుంది పడుకున్నప్పుడు తప్ప. ఆ సమయంలో ఒక మరింత యాక్టివ్గా ఉండడానికి ఇలాంటి ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది డాక్టర్ గారితో మనం చెప్పించాం కదా. మీరు కూడా ట్రై చేయండి. మీ మెదడుని మరింత ఉత్తేజితంగా
యాక్టివ్గా ఉండేలా చేసుకోవడానికి ప్రయత్నించండి. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.